క్రైస్తవ వివాహ సాంప్రదాయంలో పెండ్లికి ముందు 3 ప్రకటనలు పెండ్లి కుమారుని సంఘంలో, పెండ్లి కుమార్తె సంఘంలో 3 ప్రకటనలు చేస్తారు. 4వ ప్రకటన వివాహ వేదిక మీద నుండి చేస్తారు. అది ఎలా ఉంటుందంటే, ఇక్కడ నిలబడిన పెండ్లి కుమారుడు అనగా అంకిత్ స్టీఫెన్ రెడ్డి, అలాగనే ఇక్కడ నిలబడిన పెండ్లి కుమార్తె శ్రేష్ఠ కర్మోజీ. ఈ బిడ్డలు ఇద్దరు కూడా పెద్దల నిర్ణయం చేత వివాహములో జతపరచబడడానికి వారు సిద్ధపడి మన మధ్యకు వచ్చారు. వీరిద్దరూ జతపరచబడకూడదని న్యాయమైన హేతువు ఏదైనా ఉన్న ఎడల, మీలో ఎవరికైనా సరే లేదా మీ ఇద్దరిలో ఎవరికైనా సరే న్యాయబద్ధమైన హేతువు, ఎనీ రీజనబుల్ ఆర్ ఎనీథింగ్ దట్ ఈజ్ అగైన్స్ట్ యువర్ విల్, ఇట్ ఈస్ ఎ ఫైనల్ టైమ్ అండ్ ఇట్ ఈస్ ఎ రైట్ టైమ్. మీకు వ్యతిరేకంగా ఏదైనా చెయ్యాలి అని తల్లిదండ్రులు అనుకుంటే ఇదే ఫైనల్ అవకాశం. ఇప్పుడు మౌనంగా ఉంటే మీరు జీవితాంతం ఇక మౌనంగా ఉండవలసిందని సభకు నేను వివాహ రిజిస్ట్రార్గా ఫైనల్గా తెలియజేస్తూ ఉన్నాను. పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తెని అడగవలసిన పని లేదు, ఎందుకంటే వారు చక్కగా వివాహంలో జతపరచబడడానికి వారు సిద్ధపడి వచ్చారు. వారికి నేను వ్యక్తిగతంగా దేవుని దాసునిగా నా అభినందనలు, కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ ఈ యొక్క వివాహ కార్యక్రమంలోనికి ముందుకు వెళ్తూ ఉన్నాను. వీరిని త్వరగా జతపరచండి, పెండ్లి చేయండి అంటే గట్టిగా ఒకసారి చప్పలు కొడదాం మనం అందరం. వీరిద్దరికి సరిపోలా, జనం ఎక్కువ ఉన్నారు, చప్పట్లు చాలా చల్లగా వచ్చినాయి. మిమ్మల్ని జతపరచడానికి వేలాది మంది దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ టైమ్. సో లెట్ us మూవ్ ఫార్వర్డ్. ఈ వివాహంలో పెండ్లి కుమార్తెను పెండ్లి కుమారునికి ఇచ్చు పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు అనగా రెవరెండ్ శామ్యుల్ కర్మోజీ గారు, రెవరెండ్ సుష్మిత గారు, అలాగనే అదే సమయంలో పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు కూడా బిషప్ జ్యోతి కుమార్ గారు, డాక్టర్ శాంతి గారు వేదిక మీదకి వచ్చి రండి. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఐ రిక్వెస్ట్ యూ టు కమ్. డాక్టర్ కర్మోజీ గారు, ప్లీజ్ టేక్ రైట్ ఇన్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ బ్రదర్ అంకిత్. మీరిద్దరు కూడా ఇప్పుడు గుడ్. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు ఒకరికి ఎదురుగా మరొకరు నిలబడండి. ఓకే, దట్స్ గుడ్. నేను మీ మధ్యలోకి వస్తాను, వెనుకకు. థ్యాంక్ యూ అమ్మా. డాక్టర్ కర్మోజీ గారు, మీరు పాస్టమ్ గారు అమ్మాయి కుడి చేయి తీసుకుని పెండ్లి కుమారుని యొక్క కుడి చేతులకి, మీరు కూడా అబ్బాయి కుడి చేతి పట్టుకోండి. అలా చూడండి ఒకసారి, కెమెరాస్ వైపు చూడండి. అందరూ నవ్వాలా. గివ్ ఎ బిగ్ స్మైల్. థ్యాంక్ యూ. ఈ
గడియ నుంచి తల్లిదండ్రుల బాధ్యత తీరింది. ఇక మీరు ప్రశాంతంగా సంతోషంగా మీ సీట్స్లోకి వెళ్ళి మిగతా కార్యక్రమాన్ని ఆనందించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. Are you ready, Ankit? Are you ready? Okay. మీరు తెలుగులో చెప్తారా, ఇంగ్లీష్లో చెప్తారా? తెలుగులో చెప్తారు. గుడ్ గుడ్. అంకిత్, క్రైస్తవ వివాహ సాంప్రదాయ ప్రకారం, భారతదేశ చట్ట ప్రకారం, క్రైస్తవ వివాహ చట్ట ప్రకారం శ్రేష్టను వివాహంలో నీ భార్యనుగా చేసుకుని నీ జీవిత కాలమంతా ఈమెకు మాత్రమే నీవు భర్తవయ్యుందువా? భర్తనయ్యుందును. నా వైపు చూసి చెప్తావేంటి? శ్రేష్టకు మాత్రమే భర్తనయ్యుందును. ఇంకొకసారి చెప్పినాన్న, డాడీకి బాగా వినపడాలి అక్కడ. శ్రేష్టకు మాత్రమే భర్తనయ్యుందును. బిషప్ గారు వినపడిందా స్పష్టంగా? చాలా సంతోషం. అమ్మ శ్రేష్ట, క్రైస్తవ వివాహ చట్ట ప్రకారం, సాంప్రదాయ ప్రకారం, భారతదేశ చట్ట ప్రకారం వివాహంలో అంకిత్ను నీ జీవితంలో వివాహమాడి జీవితకాలం అంతా అంకిత్కు మాత్రమే భార్యగా ఉండుటకు నీవు సమ్మతిని తెలియచేస్తా ఉన్నావా? ఆయనకి తెలియచేయమ్మా. అంకిత్కు మాత్రమే భార్యనయ్యుందును. చప్పట్లు కొడదాం అందరం. ఏనన్నా వినపడిందా? గుడ్. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అంకిత్ ఫేస్ గ్లిటరింగే కాదు, అసలు వీడియోస్కి కానీ కెమెరాలకి కానీ ఈ లైటింగ్ ఏం అక్కర్లా, ఈ ఫేస్ ఒకటి చాలు. అంత సంతోషంగా ఉన్నాడు. నాట్ ఓన్లీ అంకిత్, వీఆర్ ఆల్ హ్యాపీ ఫర్ యూ అంకిత్ అండ్ ఆల్సో ఫర్ యూ శ్రేష్ఠ. దిస్ ఈజ్ ద లార్డ్స్ మేకింగ్ అండ్ ఇట్ ఈస్ మార్వలస్ ఇన్ అవర్ ఐస్ what God is doing in you and for you and in your family, for His kingdom and for His glory. ఇప్పుడు ప్రమాణాలు చెప్పాలి. ఏమి టెన్షన్ వద్దో, సంతోషంగా మీరు ఎంత త్వరగా చెప్తే అంత త్వరగా రిజిస్ట్రేషన్ అయిపోతుంది, మీ మ్యారేజ్ సర్టిఫికేట్ మీకు వచ్చేస్తుంది. ఆర్ యు రెడీ? ఓకే. అంకిత్ అను నేను, అంకిత్ అను నేను, శ్రేష్ఠ అను నిన్ను, శ్రేష్ఠ అను నిన్ను, ఇది మొదలుకొని జీవితాంతం కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను మాత్రమే ప్రేమించి సంరక్షించి పోషించి జీవితకాలమంతా నీకు మాత్రమే భర్తగా ఉందునని తండ్రి కుమారులు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో నీతో హృదయపూర్వకముగా ప్రమాణము చేయుచున్నాను. అమ్మా ఎలా చెప్పాడు? చెప్పు. బాగా చెప్పాడు కదా? ఎస్, ఎక్సలెంట్, గుడ్. నాన్న, నవ్ యూ హ్యావ్ టు. శ్రేష్ఠ అను నేను అంకిత్ అను నిన్ను ఇది మొదలుకొని జీవితాంతం కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నీకు లోబడి జీవితకాలమంతా నీకు మాత్రమే భార్యగా
భార్యగా ఉందునని ఉందునని తండ్రి, తండ్రి, కుమార, కుమార, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ త్రియేక దేవుని త్రియేక దేవుని నామములో హృదయపూర్వకంగా నీతో ప్రమాణము ప్రమాణము చేయుచున్నాను. చేయుచున్నాను. ఎలా చెప్పింది? చాలా బాగా చెప్పింది. ఎక్సలెంట్. ఓకే, మరి ఇప్పటి వరకు వేల్లో నుంచి చూసావు కదా, ఇప్పుడు వేలు వెనక్కేసి డైరెక్ట్గా చూడు. అందరం చప్పలు కొడదాం. పెండ్లి కుమార్తెకు ముందు రింగ్ పెడతావా లేకపోతే తాళి కడతావా? రింగ్ పెడతా. ఓకే, ఏదమ్మా రింగ్ నీ దగ్గరే ఉందా? చాలా భద్రంగా పెట్టావు. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీ వాక్యములో ప్రసంగి 4:12 3 పేటల త్రాడు తెగిపోదని సెలవిచ్చావు. అంకిత్ ఒక పేట, అలాగునని శ్రేష్ఠ మరి ఒక పేట, పరిశుద్ధాత్మ దేవుని వాక్యం మరొక పేట. ఈ 3 పేటలు కలిపి ఈరోజు ఈ బిడ్డలు నీ సన్నిధిలో పరిశుద్ధుల మధ్య నిబంధన చేసి ఉండగా, ఇదిగో వారు ప్రేమకును వారి నిబంధనలకును సూచనలుగా వివాహ పోలికలు, ఈ యొక్క రింగ్స్ వారు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండగా, నీ జీవజలముతో ఈ రింగ్స్ను పరిశుద్ధపరచి జీవితకాలమంతా ఒకరినొకరు ప్రేమతో, అనురాగముతో, ఆప్యాయతతో ఒకరికన్నా ఒకరు వారి యొక్క జీవితములో ప్రేమను పంచుకుంటూ, వారు గౌరవించుకుంటూ నీ 2వ రాకడ వరకును అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దీవెనలకు వారసులై నీ మహిమ కొరకు వీరిని వాడుకొనమని యేసు క్రీస్తు దివ్యనామమున స్తోత్రము చేసి అడుగుచూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్పాలి, మైక్ పెట్టండి. నిత్య నమ్మకమునకు శాశ్వతమైన ప్రేమకు సూచనగా ఈ యొక్క వెడ్డింగ్ రింగ్ను ప్రభు అయిన యేసయ్య నామములో నీకు ధరింపజేయుచున్నాను. చప్పలు కొట్టండి, అలా అలా పెట్టండి, అలా చూడండి.
నిత్య నమ్మకమునకు నిత్య నమ్మకమునకును శాశ్వతమైన శాశ్వతమైన ప్రేమకును సూచనగా సూచనగా ఈ యొక్క ఈ యొక్క వెడ్డింగ్ రింగ్ను వెడ్డింగ్ రింగ్ ను అంకితను నీకు ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో ధరింపజేయుచున్నాను. చప్పలు కొడదాం అందరూ. నా నట్సు ఒకసారి